ఇదెక్కడిది? మీ మీద అనుమానంతోనే మీరు వేసే వెధవేషాల్ని మీకు తెలియకుండా షూట్ చేశాను. నీ చెంప పగలగొట్టడం దౌర్జన్యమని ఏ పోలీసులు చెప్తారో చెప్పమను. చెప్పలేరు. ఎందుకంటే నువ్వెంత వెధవ్వో సాక్ష్యాధారాలతో సహా నా కోడలి విద్య నిరూపించింది కాబట్టి. సార్ అది ఆప్రా, ఏంట్రా నువ్వు చెప్పేది? సార్ అదిగా సార్. ఇంకేం మాట్లాడకు. నేను నీకు ప్యాకెట్ ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, కానీ నువ్వు ఇక్కడ ప్యాకెట్ పెట్టినట్టు ప్రూఫ్ ఉంది. సైలెంట్గా వస్తే బయట సెటిల్ చేసుకున్నావు. సార్ ఇంకా ఇక్కడే ఉండనిస్తారా లేదా 2 తగిలించి బండ్లో పడేమంటారా? అక్కర్లేదు, మేమే తీసుకెళ్తాం. పదరా తమ్ముడు, తమ్ముడు. విద్య, నీ ముందు జాగ్రత్త వల్లే నేను ఈ కేసు నుంచి బయటపడగలిగాను. అమ్మ విద్య, నువ్వు చూపించిన సాక్ష్యం వల్లే ఈ రోజు నేను ప్రశాంతంగా ఉండగలిగానమ్మా. నీ తెలివికి జోహార్లమ్మా. నేను చెప్పానా వాడు జిరాఫీలా ఎత్తు పెరిగాడు గాని బుర్ర వాడ్డని? ఉంటేగా వాడ్డానికి. తన మాటలు విని నేను కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నాను. కలిపితే కలిపావు, ఎక్కడా చెప్పకు. మా అక్కకు అనుమానం వచ్చినప్పుడే నేను జాగ్రత్త పడాల్సింది. ఈ ఇంట్లో ఏ సామాను పోతుందోనని కెమెరా పెడతారనుకున్నాను గాని మొబైల్నే తనకి తగ్గట్టుగా మార్చుకుంది అని అంటే బా, మీ అక్క తెలివి మామూలు తెలివి కాదు. గంజాయి ప్యాకెట్స్ ని దాచిపెట్టడంలోనే కాదు, మీ అన్నయ్య నిన్ను ఆవేశంలో చంపేస్తానన్నందుకు అటెంప్టివ్ మర్డర్ కేసులో మనమే ఇరికించమన్న సంగతి కూడా తెలిసిందనుకో. తెలుసు. మా మీద పడే ప్రతి నిందకి, ఈ ఇంటి మీద పడే ప్రతి మాటకి మీకు సంబంధం ఉంటుందని తెలిసినా మిమ్మల్ని ఈ ఇంట్లోనే ఎందుకు ఉండనిచ్చానో తెలుసా? తెలీదు. ఎందుకు? ఎందుకంటే కొడతా బిడ్డగా మాట్లాడుతుంటే కొడతా. నీ మీద పోలీస్ కంప్లైంట్. మళ్ళీ కొడతావు. మళ్ళీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ ఇలా ఇవ్వాలనుకుంటుంది మీ అక్క. అడిగిన ప్రతి దానికి కొట్టడానికి డిసైడ్ అయినట్టుంది. నువ్వు నాకు అసలు తోడబుట్టిందనివేనా? సొంత చెల్లెలు వయ్యుండి ఇలాగే చేస్తావా? తోడి కొడలుగా వచ్చిన తోడేలివే నువ్వు. ఇప్పుడు తను ఏం చేసిందని ఇంత బ్లేమ్ చేస్తున్నావు? నా చీర తీసుకుంది. చీర తీసుకుంటే కూడా తప్పేనా? చీర కోసం వచ్చానని చెప్పి గదిలో గంజాయి ప్యాకెట్ పెట్టావు కదా. నువ్వు చూసావా? మీరిలా చేస్తారని తెలిసే గదిలో కూడా కెమెరా పెట్టాను.
భార్య భర్తలు కాపురం చేసుకునే గదులు కూడా కెమెరా పెట్టావా? దెయ్యాలు ఇంట్లోకి చొరబడినప్పుడు మేము సుఖంగా ఉంటావా? అసలు ఉండనిస్తారా మీరు? అందుకే ఆనందాన్ని వాయిదా వేసుకుని మీ బండారం బయట పెట్టాలని ఇంట్లో అన్ని చోట్ల కెమెరాలు అరేంజ్ చేసి పెట్టాను. అక్క, ఇప్పుడు ఆ వీడియో ఎక్కడుంది? ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, ముఖ్యంగా అత్తయ్యని శ్రీశైలం బాబాయిని పిలిచి వాళ్ళకి చూపించమంటారా? లేకపోతే పోలీసులకి చూపించి మిమ్మల్ని కూడా జైలుకి పంపించమంటారా? ఓతక్క, ప్లీజ్ అలాంటి పని మాత్రం చేయకు. ఆ విఘ్నేష్ మాటలు విని పిచ్చి పని చేశాను. నిధి, పిచ్చి పనులు చేయకుండా ఇంట్లో పనులు చేయొచ్చు కదా. విఘ్నేష్ మొబైల్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? ఒక పని అనుకున్న తర్వాత అది ఎంతవరకు వచ్చి చచ్చిందో చెప్పరేంటి? అమ్మా అమ్మా, డ్రెస్ వేసుకున్నాను, నగలు పెట్టవా? హే, విసిగించుకు వెళ్ళు. అమ్మా, ఫోటో తీసి పంపించాలి ప్లీజ్ అమ్మా, మా బంగారమ్మవు కదూ. నీ పొగడతలకి నేను పడను గాని నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. నువ్వేం బిజీలో ఉన్నావు? చాలా పనులుంటాయి, దాన్ని రెడీ చేస్తూ కూర్చోమంటారా? చూడు నాన్న, సత్యభామ గెటప్ వేసుకొని నగలు అలంకరించుకొని స్కూల్ టీచర్ కి ఫోటో పంపించాలంటే అమ్మ చిరాకు పడుతుంది. నువ్వైనా చెప్పు. లక్కీ అడిగితే పట్టించుకోవేంటి? ఆ పనేదో మీరే చేయండి. రెడీ చేయటం నాకే వచ్చుంటే నిన్న అసలు అడిగేవాడినే కాదు. ఇప్పుడు స్కూల్ కి వెళ్ళదు కదా. ఫొటోస్ కోసం అని చెప్తోంది కదా. అబ్బబ్బా, మీ పోరు తట్టుకోలేకపోతున్నా. తెస్తానుండు. తాతయ్య, తాతయ్య, ఈ ట్రెడిషనల్ గెటప్ లో నేను ఎలా ఉన్నాను? బంగారు తల్లి, నీకేంటమ్మా, చాలా చక్కగా ఉన్నావు. దీదీ, నీకెలా కనిపిస్తున్నాను? చాలా ముద్దొస్తున్నావు లక్కీ. లక్కీ, ఫొటోస్ తీయాలన్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ నగలేసుకుంటే ఎలా ఉన్నానో తాతయ్యకి చూపిద్దామని వచ్చాను నాన్న. లక్కీ, అవి డమ్మీ నగలు కావు, ఒరిజినల్ బంగారు నగలని మీ మమ్మీ మరీ మరీ చెప్పింది. మా ఆయన లక్కీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ వేశారా? ఈ నగలన్నీ నాన్నగారు గుర్తుపట్టాలని చూస్తున్నారా? హే, రెడీ రెడీ, ఫోటోలు దిగాలి కదా.